హలో ఎవ్రీవన్. సో ఇవాళ మేము కౌని ఐలాండ్ లేక్ వెళ్ళాము. గాల్ గ్రాస్ కానీ కౌని ఐలాండ్లో లేక్. సో కౌని ఐలాండ్ ఈజ్ లైక్ ఏ స్మాల్ టౌన్ దట్స్ బిట్వీన్ ది సిటీ ఆఫ్ ఎస్పో. సో జస్ట్ శిరీష వాళ్ళ ఇంటికి లంచ్కి వెళ్ళి అటు నుంచి వి జస్ట్ కంటిన్యూడ్ దేర్. శిరీష వాళ్ళ ఇంటి మతింకిలా ఒలారీలో వెళ్ళేసి అటు నుంచి కౌని ఐలాండ్ వెళ్ళాము. జస్ట్ కిడ్స్ వెదర్ బాగుంది, కిడ్స్ విల్ ఎంజాయ్ అవుట్ సైడ్ అని అందుకని వెళ్ళాము. సో ఆ లేక్ చుట్టూ వాకింగ్ ట్రైల్స్ ఉంటాయి అండ్ ఇట్స్ వెరీ నైస్ టు వాక్ దేర్. బట్ డ్యూరింగ్ సమ్మర్ యాజ్ ఎ మెన్షన్, సో ఫిన్లాండ్లో ఎక్కడికి వెళ్ళినా చాలా బాగుంటుంది. సో ఆ లేక్ చుట్టూ అలా వాక్ చేసేసి వద్దామని వెళ్ళాం. సో రిషిక్ అయితే రన్ చేస్తూనే ఉన్నాడు. సో రిషిక్ వెనకాల కిడ్స్ అందరూ రన్ చేస్తూ అలా వెళ్ళిపోతూ ఉన్నారనమాట. సో ఇక్కడ నుంచి వ్యూ కూడా బాగుంది కదా. బట్ వాటర్ ఈజ్ నాట్ దట్ నీట్, చాలా ఆల్గే ఉంది. అంత క్లియర్ వాటర్, అంత నీట్గా అయితే లేవు వాటర్. బట్ అఫ్కోర్స్ టు ద ఎడ్జెస్ షోర్ దగ్గర అంత నీట్ లేదు. ఐ గెస్ మధ్యలో కొంచెం నీట్ ఉన్నాయి వాటర్. సో ఎవరైనా స్విమ్ చేయాలి అనుకుంటే ఇలా అక్కడక్కడ కొంచెం ఇలా వుడ్తో కట్టేసి పెట్టారు. సో అక్కడి నుంచి దే కెన్ జంప్, డైవ్ చేసేసి అలా దే కెన్ స్విమ్ ఇన్ దేర్. సో యాజ్ యూ కెన్ సీ, చరస్వి అండ్ సాయిరామ్ కెప్ట్ రన్నింగ్ ఆల్ ఓవర్. సో వాళ్ళు రన్ చేస్తూనే ఉన్నారు. కమ్ బ్యాక్ అంటే అప్పుడు వస్తున్నారు వాళ్ళు. స్లో డౌన్, స్లో డౌన్, స్లో డౌన్. ఒకరిని చూసి ఒకరు రన్ చేస్తూనే ఉంటారనమాట. కిడ్స్ బయటికి వెళ్తే దట్స్ ద మెయిన్ ప్రాబ్లమ్ విత్ ద కిడ్స్. స్లో డౌన్, మెల్లగా వెళ్ళు. అదిగో స్వాన్ ఉంది చూసావా అక్కడ. సో లాస్ట్ ఇయర్ ఇక్కడికి వచ్చినప్పుడు వి కుడ్ సీ సమ్ స్వాన్స్. సో ఇప్పుడు అలాగే ఒక స్వాన్ ఉందేమో అనుకున్నాను, బట్ లుక్స్ లైక్ దట్స్ అ డక్ దేర్ అండ్ ఇట్స్ హ్యావింగ్ ఎ నైస్ టైమ్ స్విమ్మింగ్ ఇన్ ద లేక్. అండ్ అక్కడ బోట్ చూసారా? సో ఆ బోట్లో ఫ్లవర్స్ అరేంజ్ చేసి అలా మధ్యలో వదిలేశారు. డోంట్ నో ద రీజన్ ఫర్ ఇట్. And as you can see, Rishik just wants to go and take a dip in the water. అందరు షాక్ అవుతున్నారు. రిషిక్ అసలు ఏంటలా జంప్ చేయడానికి చూస్తున్నాడు, అందరూ షాక్ అయి చూస్తున్నారు. ఇట్స్ హార్డ్ టు స్టాప్ హిమ్. ఆ రోజు చెప్పాగా నొక్కాల దగ్గరికి వచ్చాం మతింకిలాలో. 2 నిమిషాలు కూడా నించొని నిలబడ సందులో నుంచి వెళ్ళి దూకేస్తా ఉంటాడు వాటర్లో. అక్కడ కూర్చొని అలా రిలాక్స్ అయ్యడానికి చాలా బాగుంది. అండ్ ఆ డక్ యాక్చువల్లీ అక్కడ ఒక పర్సన్ కూర్చున్నాడు కదా, సమ్ ఫినిష్ పర్సన్. సో ఇట్స్ హిస్ పెట్ అంట. అండ్ ద డక్ ఇస్ అ మేల్ డక్. సో ఆ డక్ని అలా అప్పుడప్పుడు ఇలా లేక్కి తీసుకెళ్ళి దానికి స్విమ్మింగ్ చేయడానికి అట్లా ఛాన్స్ ఇస్తూ ఉంటాడంట. బికాస్ ఇట్ లైక్స్ ఫ్రెష్ వాటర్ లేక్లో ఆర్ జనరల్ ఓపెన్ లేక్లో స్విమ్ చేయడం అనేది డక్స్కి నచ్చుతుంది కదా. సో కానీ ఎంటర్టైనింగ్ ఇట్ అండ్ ఈజ్ ఆల్సో ఫీడింగ్ ఇట్. Of course, I also asked him what he named the duck and he said it's Speedy. Speedy అని ఎందుకు పెట్టారు అంటే ఆ ఎగ్లో నుంచి తొందరగా బయటికి రావాలని దానికి చాలా తొందరగా ఉండి వచ్చేసిందంట. సో ఎక్స్పెక్టెడ్ డ్యూ డేట్ కంటే చాలా ముందు వచ్చేసిందంట, అందుకని స్పీడీ అని పేరు పెట్టాను అని చెప్పారు ఆయన. కిడ్స్ అందరికీ ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఉంది అది అక్కడే ఉండటము. సో అతను ఆ డక్ని ఆ టెర్రస్ నుంచి తీసుకొచ్చి కొంతసేపు అలా పెట్టేశాడు. సో కిడ్స్కి చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. We took some snacks, juices, cookies and all so that the kids can have like a snack. సో ఆ డక్ని వాటర్లో నుంచి బయటకు తీసాడు అండ్ ఇట్స్ ట్రైంగ్ టు డ్రై ఇట్ సెల్ఫ్ అవుట్.
just drying off. It's a long procedure. Oh, you're not cold in this weather. Water is almost as warm as. యా సంహౌ లక్కీగా వెళ్ళినప్పుడు ఈ డక్ ఉండటము అది పైకి కూడా రావడము కిడ్స్కి బాగా నచ్చింది. హారిక, సాయిరామ్, విహిత, చరస్వి, రిషిక్ అందరూ దాన్నే చూస్తూ ఉన్నారు. అండ్ ఆయన చెప్తున్నారు దట్ ఆ డక్ ఈజ్ వెరీ కంఫర్టబుల్ అరౌండ్ పీపుల్ అని. అది అలా వచ్చేసి కాలు టోస్ దగ్గర అలా అలా చేస్తూ ఉంటుందంట. బట్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ టీత్, సో ఇట్స్ నాట్ గోయింగ్ టు బైట్ యూ, సో డోంట్ వరీ ఇఫ్ ఇట్ కమ్స్ నియర్ యూ అని చెప్తున్నారు ఆయన. సో హాయ్ స్పీడీ అని కిడ్స్ ఆర్ కాలింగ్ ఇట్ అవుట్. హాయ్ స్పీడీ అని చెప్పు. But of course it was not responding to them yet. And Rishik kind of liked the juice and all, so he's trying to take a sip of the juice once in a while. So ఇలా పెద్ద టెర్రాస్ లాగా పెట్టేసి ఉంచారు అండ్ బెంచెస్ పెట్టారు so that people can sit, get some snacks to eat over there, relax and have a nice time. Bye bye, Yeah, Speedy. he's also feeding the duck Have a nice time. once in a while. విహితకి పెట్స్ అంటే చాలా ఇష్టం అంట. ఏమైనా పెట్స్ కనిపిస్తే ఇలాగే డక్స్ ఆర్ డాగ్స్ ఆర్ వాట్ ఎవర్, సో షీ ట్రైస్ టు బీ అరౌండ్ దెమ్. అండ్ డాగ్స్తో అయితే షీ ఈవెన్ ట్రైస్ టు కాన్వర్సేషన్ ఏదో చేయడానికి ట్రై చేస్తూ ఉంటుందంట విహిత. వాటర్ అంత ఫ్రెష్గా అంత నీట్గా అనిపించలేదు, లేకపోతే కిడ్స్ వుడ్ హ్యావ్ టేకెన్ ఇట్ డిప్ ఇన్ ద వాటర్. అండ్ ఆ డక్ బెంచ్ కిందికి వెళ్ళిపోయింది. సో రిషిక్ మొత్తం అలా పడుకొని చూస్తున్నాడు అనమాట దాన్ని కిందికి వెళ్ళి చూద్దామని. దే ఆర్ నాట్ స్కేర్డ్ ఎట్ ఆల్, అసలు భయం లేదు కిడ్స్కి. పట్టుకుందాము ఆడుకుందాము అన్నట్టుగా ఉంది వాళ్ళకి దాంతో. సో వీళ్ళు ఆల్మోస్ట్ 12:30 ఆ టైంకి కలిసాము. ఇక్కడికి వెళ్ళేసరికి ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 6:37, బట్ స్టిల్ దే ఆర్ నాట్ టైర్డ్, దే స్టిల్ వాంట్స్ టు ప్లే మోర్. అదే ఉంది. చరిస్వి అయితే అటు వెళ్దాము ఇటు వెళ్దాము అని చెప్తూ ఉంది. ఫైనల్లీ అక్కడ టెరాస్ దగ్గర మేము వైండప్ చేసుకొని వీ కంటిన్యూడ్ అవర్ వాక్ అండ్ we came via one route and we are leaving via the other route, so that it will be like a round trip around the lake. Say something. Oh, recording. Wow. Kauni is Kauni aina. Kauni is beautiful. Yeah, so ikkada I'm actually holding a selfie stick so that I can take the videos better. అండ్ ఆల్సో ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఓన్లీ ఫోన్ పట్టుకొని వీడియోస్ తీయాలి అంటే ఒకసారి ఫోన్ చేతిలో నుంచి స్లిప్ అయిపోతుందేమో అని భయం. సో ఐఎమ్ ట్రయింగ్ టు హోల్డ్ ఇట్ విత్ ద సెల్ఫీ స్టిక్. సో ఐ ఆస్క్డ్ Renuka to say something and she says it's Kauniainen. Kaunis is like beautiful. So beautiful Kauniainen అని చెప్తుంది. Kauniainen lake is really beautiful. అండ్ ఇక్కడ దే పుట్ లైక్ స్ట్రక్చర్, అవి వుడ్తో మనుషుల్లాగా చేసి దే పుట్ సమ్ ఒక పోజ్లో వాటిని అలా పెట్టారు టు షో దట్ దే ఆర్ ఆల్ డాన్సింగ్. ఐ గెస్ ఇట్స్ సమ్ డాన్స్ స్కూల్ వాళ్ళు అది అక్కడ. యా, కొన్ని టన్సీ అంటే డాన్స్. సో ఇందాక ఈ అబ్బాయిలందరూ కవర్ అవ్వలేదండి. సో ఐ ట్రై టు స్పీడ్ మై pace of walking and then came forward and tried to take a video of them also. Yeah,
కిడ్స్ అందరూ అక్కడ బెంచ్ మీద కూర్చొని ఫోటో దిగుతున్నారు. బట్ ఐ కుడెంట్ క్యాచ్ దెమ్ అప్. Chiru seems to have taken a picture of them anyway. Yeah, one good thing in summer is like ఎక్కడ వెళ్ళినా కూడా లేక్స్ ఉంటాయి అండ్ అరౌండ్ దట్ వాకింగ్ ట్రైల్స్ ఉంటాయి, ఫ్రెష్ వాటర్ ఉంటుంది. ఇట్స్ వెరీ గుడ్ టు రిలాక్స్. బట్ ద ఓన్లీ థింగ్ ఈజ్ ఇలా ఫారెస్ట్ సైడ్ ఇట్లా వాకింగ్కి అట్లా వెళ్ళినప్పుడు దేర్ విల్ బి లాట్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్ అండ్ మస్కిటోస్. సో వీ హ్యావ్ టు బి రియర్లీ కేర్ఫుల్ అబౌట్ దాట్. సో అవి ఎలాంటి ఇన్సెక్ట్స్ ఏంటి తెలియదు. సో చాలా సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకైతే ర్యాషెస్ వచ్చేయటము, బ్రూసెస్ లాగా ఫామ్ అయిపోవడం అలా ఉంటుంది అన్నమాట. సో వీ హ్యావ్ టు బీ రియర్లీ కేర్ఫుల్. Go for a walk in days in the forest area or at least in the walking trails or whatever. So Kauni Island is a very beautiful town, and apart from that it's a very rich place అన్నమాట. Quite rich people ఉంటారు అక్కడ. And also the houses are huge houses, చాలా పెద్దగా ఉంటాయి houses. And like minimum 200 meter square houses లాగా ఉంటాయి. And mostly are independent houses like Omakotitalo అంటారు in Finland. సో మోస్ట్లీ అలా ఉంటాయి. అండ్ నైస్ గ్రీనరీ. అది గ్రీనరీ అనేది ఎక్కడైనా ఉంటుంది, బట్ కౌని ఐలాండ్ సిటీ విల్ మెయింటైన్ ఇట్ రియలీ వెల్. ద రోడ్స్ ఆర్ డామ్ నీట్. అండ్ నాట్ ఓన్లీ దాట్, దే పుట్ అ నైస్ ఫ్లవర్ అరేంజ్మెంట్స్ ఎవ్రీవేర్ అనమాట. సో కౌని ఐలాండ్ సిటీ సెంటర్కి వెళ్తే మాత్రం we will just love it. They put nice flower arrangements, different way lo they decorate the city in many places. So it's worth visiting. Few weeks ago we have been to this Kauni Island city center and the park that was adjacent to it. And there are boats like this. It's possible to rent these out and we can row the boat on the lake. So the lake is not so deep, of course, but still you need to have basic swimming skills. Yeah, and adjacent to this lake there's a play area for the kids, and also there's workout gym equipment laga petti unnayi. So all the kids are trying out all of those. Actually Arika and Vihita, they have tried all of those there. అండ్ వాళ్ళతో పాటు సాయిరామ్ కూడా ట్రై చేస్తున్నాడు. సో చిరస్వి కూడా నేను చేస్తా అని తను 1-2 ట్రై చేసింది. అండ్ రిషిక్ నేనెందుకు ఆగుతా అన్నట్టుగా రిషిక్ కూడా అన్నీ ట్రై చేయడానికి చూస్తూ ఉన్నాడు. సో రిషిక్ని అయితే 24 hours మానిటర్ చేయాల్సి వస్తుంది. సాయిరామ్ అండ్ చిరస్వి ఆర్ ఎంజాయింగ్ హియర్. సో ఇట్ వాజ్ లైక్ కాంపిటీషన్ లాగా పెట్టుకున్నారు. ఇక్కడ ఆరిక నేను 20 చేస్తున్నాను అని. సో 20 చేస్తుంది. తర్వాత అనూప్ని చేయమన్నది. అండ్ నేను ట్రై చేశా, చిరు ట్రై చేశారు, శ్రీకాంత్ గారు ట్రై చేశారు, అండ్ ఆల్సో విహిత. అందరం ఎవరు ఎక్కువ చేస్తాము అన్నట్టుగా పెట్టుకొని చేస్తూ ఉన్నాము ఈరోజు. So I was just trying to cover them all up. First అసలు వాక్ చేసి వచ్చేసాక we thought we'll disperse, but then kids 5 minutes ఆడుకుంటాము అని ఇక్కడికి వచ్చారు. But they ended up taking like half an hour. Of course play area చూస్తే we really can't stop the kids. Oh, very nice Sairam, good job. ఆ కాళ్ళు అందట్లే అండి. చరస్వి ఇది ట్రై చేద్దాం అనుకుంటుంది, బట్ తనకి కాళ్ళు అందట్లేదు కిందికి. Good job Sairam. Oh wow. Sairam is trying it out in a different way.
And Rishik has his own way of trying things out. Cycling. I cycling. How does this help? How does Daddy? Vita and Arika go to the same school and they are in the same class. So they have a nice Yeah, all of day them are today. doing, right? So They have he's been very having restless holidays because he has to do since a something. month now. And He has to try out. they had nice time Cheras, today you try meeting chestava each adi? other, and then they were playing Want to try together. So I'll help. and then Cherasvi Sairam were playing together. ఇక్కడ పెట్టి ఇంకో కాలు అక్కడ పెట్టి పెట్టినావా మంచి లోపలికి పెట్టి She కాలు was mostly relaxing for a while, and తర్వాత అక్క అక్క అని చెరస్వితో సాయిరామ్ వెరీ గుడ్ చెరస్వి అందరితో ఒక్కొక్క రౌండ్ వేస్తూ అలా ఆడుకున్నాడు ఇవాళ. వాళ్ళందరూ కూడా రిషిక్ ఇస్ ద యంగెస్ట్ అమంగ్ ఆల్ ఆఫ్ దోస్. సో రిషిక్ ఆడుతూ ఉంటే వాడిని Just stand ఆడిపిస్తూ straight. or అట్లా చేస్తూ స్ట్రైట్ స్టాండ్ ఉన్నారు. చేయి సో యాజ్ యూ కెన్ సీ కిడ్స్ అసలు ఎక్కడ ఆగట్లేదు. ఇది నేను చేస్తా అది చేస్తా చాలు అన్నట్టుగా చాలు అన్నీ ట్రై చేస్తూ చాలు ఉన్నారు. తల్లి అండ్ దట్ ఇన్ వెరీ డిఫరెంట్ వేస్. అండ్ తర్వాత ఇక్కడ ఈ కిడ్స్ ప్లే ఏరియాలోకి ఎంటర్ అయ్యారు. సాయిరం ఎక్కుతాడంట సాయిరామ్ ఈజ్ trying చెరస్వి to help చెరస్వి them out చెరస్వి వద్దు to drag it round and round. It's okay, it's చెరస్వి okay, it's ఆగు okay. ఆగు అంటే ఆగకుండా పడిపోయింది. తర్వాత మళ్ళీ ఇంకో రౌండ్. యా ఇట్స్ వెరీ నైస్ ప్లే ఏరియా. చాలా ఉన్నాయి స్వింగ్ స్లైడ్స్ అండ్ ఆల్. సో ద కిడ్స్ వర్ హ్యావింగ్ నైస్ ఫన్ దేర్. అండ్ మేము కూర్చొని నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్ళాలి అనేది second. డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము. వాళ్ళని అక్కడ వదిలేసి బికాస్ దిస్ ఇస్ Wow, లుక్ ఎట్ Harika. Arika how she's trying out. Good job.